శ్రవంతి గారు బాబా మీకు దండం. వచ్చా ఏంటంట అనన్య గారితో స్టార్ట్ చేద్దాం. అనన్య గారు, హీరో విలన్ కొట్టుకొని కమీడియన్ మీద పడతారండి. అసలు ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? ఇది పురాణాలు, ఇతిహాసాలు ఇలాంటి వాటికి సంబంధించిన ప్రశ్న. 47,000 రూపీస్ భాను గారి పాట ఒకటోసారి. కాదండి, ఎక్కడ న్యాయం అండి? ఏమండి మీరే న్యాయం చెప్పండి. ఒకసారి రెండుసారి అంటారు. ఇక్కడ అంతమంది ఉన్నారు కదా, బిట్ చేయనివ్వండి. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అనన్య గారి కోసం ఇంకొకరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. పంచ పాండవులే మాకు తెలియదండి, వాళ్ళ అమ్మగారితో మాకు సంబంధం ఏంటండి? పద్ధతి. 1000 రూపీస్ అనన్య. వావ్, మంచోడు మంచోడు అంటే మంచం మీద మణిపూర్ చెల్లింది. ఏమిటండి మీరు మాట్లాడేది? మీరు క్లూ 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 అని అక్కడక్కడే తిరుగుతున్నారు. సరే, ఇలాంటి సామెతలు ఇంకో 3 చెప్పండి, ఇంకొకరు ఇస్తాం మీకోసం. అంటే అది సడన్ గా అలా అడిగితే గుర్తురావు. చెరువు ఎండి చేపేడుస్తుంటే. వాట్ డిడ్ హి సే? చెరువు ఎండి చేపేడుస్తుంటే. నీకు అర్థమవుతుందా? కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. బాబోయ్, సామెతలు వద్దులే, బిడ్డింగే చేయండి. ఎట్లుంటది మరి మనతోని? కొంచెం జెన్జీ ఆల్ఫాలోకి వచ్చేసరికి మేము సెంజి, మీరు పాతకాలం మనిషి. సుడిగాలి సుధీర్ ఒకళ్ళు రాక్షసుడు. రాక్షసుల. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? కానీ నాకు రాక్షసుడు అంటే ఇష్టం. చిల్లిపి. హింట్ ఇస్తారా ఇప్పుడు? ఇంకో 5,000 పెంచుతా. ఏ కడుపులో కొడకూడా? చెప్పండి, మీరు చెప్తున్నారు, బాగా చెప్పండి. సుధీర్ గారు, సుధీర్ గారు. ఇదేంద్రజా ఆపరిచినట్టుంది నాకా. సుధీర్ గారు అని కన్ను కొడు. గుంట మంచి పొంగు మీద ఉంది. సుధీర్ గారు అంట. తు సంజా? పిలిచాను అన్నప్పుడు నువ్వు చూడలే. నాకు అర్థం కావట్లేదు కదా, ఇటు తిరిగి నాకు చూపించండి. మీకైతే మీరు మళ్ళీ అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇట్ట తయారయ్యేనే మీరంతా. నాకు ఎందుకో కూడా వేస్తుంది ఏదో నాన్ని. సాయంకాలం మీ టెన్షన్ పడకండి, మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తున్నాను. నాకు ఎందుకో మిమ్మల్ని తొట్టడం భయం వేస్తుంది, నాకు అర్థం కావట్లేదు ఇందాక అంటే వాట్ ఇస్ దిస్? తిరిగి శ్రవంతి గారు అని అంటారేమో నాకు భయం. అంటే రేవంతి తాగయ్యారా? మీ ఇద్దరు మూలకెళ్ళి